చాలాసార్లు చూడండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. రైట్? కోపంగా ఉంటారు. సో ఆ కోపం, ఆ బాధ ఇష్టం లేక అంటే ఇష్టమే. వీళ్ళిద్దరిని సెట్ చేయడానికి మధ్యలో ఒక వారధి వస్తుంది. ఎవరామె? మనమేనండి. తల్లులుగా మనమే వారధిగా ఉండి, ఇదొక్కసారికి వదిలేసేయండి, ఇదొక్కసారికి వాడిని క్షమించండి, నేను చెప్తానండి, వాడు అర్థం చేసుకుంటాడు, వాడు మూర్ఖుడు కాదు, వాడి గురించి మీరు బెంగ పెట్టుకోకండి అని ఒక మాదిరిగా, ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా మనం ఎలా అయితే పనిచేస్తున్నామో, అది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక వారధిగా వచ్చారండి మన మధ్యకి. తండ్రి ఎక్కడో ఉన్నారు, పిల్లలు ఇక్కడ ఉన్నారు, వారి మధ్య మనసుల మధ్య కూడా చాలా డిస్టెన్స్ వచ్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను వెళ్తా ప్రభువా, నేనున్నా ప్రభువా, నేనున్నా దేవా అని చెప్పి మన మధ్యకు ఒక వారధిగా వచ్చారు. కాబట్టి తండ్రిని అలాగే పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? సమన్వయపరిచారు, శాంతిపరిచారు.